రోజు మనం ఒక ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మనం చేయాల్సింది మహిళల చేతులకు వేసుకునే గాజులు తయారు చేసి ప్యాకింగ్ చేసి ఇవ్వడం. గాజులు అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. బీరువాలో ఎన్ని డిజైన్లలో గాజులు ఉన్నా మళ్ళీ ఇంకో డజన్ గాజులు తీసుకుందాం అనిపిస్తుంది వారికి. ప్రతి చీరకు కూడా మ్యాచింగ్ గాజులు తీసుకోవాలని వారికి ఉంటుంది. బంగారు గాజులను వేసుకోవాలని కోరిక అందరికీ ఉంటుంది. కానీ వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి కొందరు బంగారు గాజులు చేయించుకుంటే మరికొందరు వజ్రాల గాజులు కూడా చేయించుకుంటారు. అయితే మట్టి గాజులు అందరికీ అందుబాటులో ఉంటాయి. డబ్బులతో సంబంధం లేకుండా కొందరు మట్టి గాజులను బాగా ఇష్టపడతారు. గాజుల తయారీలో కొంచెం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. గాజుల తయారీలో క్వార్ట్జ్, ఇసుక, సోడా తగుపాలలో ఒక పెద్ద పాత్రలో ఉంచి ఆ మిశ్రమాన్ని యంత్రాల సాయంతో మెత్తని పొడిగా చేస్తారు. ఈ పొడిని ఒక గాజు బట్టీలో నింపి దాదాపు 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రత వల్ల రసాయనిక చర్య జరిగి ఆ మిశ్రమం బుడగలతో కూడిన మెత్తని జిగురు లాంటి పదార్థంగా మారుతుంది. అంటుకుపోయే స్వభావం ఉన్న ఈ పదార్థాన్ని సుమారు 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చల్లారుస్తారు. ఈ దశలో మాంగనీస్ డయాక్సైడ్ కలుపుతారు. దీనివల్ల ఆ మిశ్రమంలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోయి స్వచ్ఛమైన పారదర్శకత కలిగిన గాజు పదార్థం తయారవుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని లోహపు ఆక్సైడ్లను కలపడం ద్వారా కావలసిన రంగులు వచ్చేలా కూడా చేయొచ్చు. చల్లార్చిన గాజు పదార్థాన్ని అచ్చుల యంత్రాల సాయంతో కావాల్సిన మందం కలిగిన గాజు పలకలు, దిమ్మలు, కడ్డీల రూపంలోకి మలుస్తారు. ఆ తర్వాత మెరుగుపెట్టడం, చెక్కడం అదనంగా చేస్తారు. ఇలా తయారు చేసిన గాజులను ఫ్యాన్సీ షాప్స్ కి లేదా సూపర్ మార్కెట్స్ కి డైరెక్ట్ గా అమ్మేయచ్చు. లేదా కాంట్రాక్ట్ కుదుర్చుకొని కొన్ని సంవత్సరాల వరకు ఆ కంపెనీకి అమ్ముకోవచ్చు. ఇలా దీని ద్వారా అమ్మిన క్వాంటిటీని బట్టి ప్రతి నెల కనీసం 50,000 నుండి 70,000 వరకు సంపాదించవచ్చు.